నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడు నా డేలో ఆల్మోస్ట్ 90% టైం అనేది స్కూల్, కాలేజ్, కోచింగ్ క్లాసెస్ ఇంకా కామెంటింగ్‌లోనే అయిపోయేవి. సెల్ఫ్ స్టడీయింగ్ టైం వచ్చేసరికి బాడీ అంతా కూడా బాగా టైర్డ్ అయిపోయి స్లీప్ మోడ్‌లోకి వెళ్ళిపోయేవాడిని. హానెస్ట్‌గా చెప్పాలంటే ఈ ఎగ్జాక్ట్ షెడ్యూలే నా కాలేజ్ డేస్‌లో కూడా సేమ్ ఉండేది. కోచింగ్‌తో పాటు సెల్ఫ్ స్టడీని బ్యాలెన్స్ చేయడం అనేది చాలా కష్టంగా అయిపోయేది. ఈ కన్‌ఫ్యూజన్ అనేది ఒక రోజో, 2 రోజులో కాదు నెలల వరకు కంటిన్యూ అయింది. కానీ ఒకరోజు నేను ఫోర్స్‌ఫుల్‌గా చదవడం మానేసి నా డైలీ రొటీన్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశా. వితౌట్ రియలైజింగ్ ఇట్ నా షెడ్యూల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ అనేవి కనిపించాయి. అవి ఐడెంటిఫై చేసి చిన్న చిన్న చేంజెస్ చేశాక నేను చదివే విధానం అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది. ఇది కాలేజ్ మానేయడం వల్ల కాదు, కోచింగ్ ఆపేయడం వల్ల కాదు, జస్ట్ నా డైలీ షెడ్యూల్ ని అనలైజ్ చేయడం వల్ల మాత్రమే జరిగింది. కొన్ని చిన్న చిన్న చేంజెస్ తో నా ఎనర్జీ లెవెల్స్, ఫోకస్, ప్రొడక్టివిటీ వీటన్నిటిలో కూడా మ్యాసివ్ డిఫరెన్స్ అనేది కనిపించింది. ఈ అప్రోచ్ నేను ఇప్పటికీ కూడా నా లైఫ్ లో ఫాలో అవుతూనే ఉంటా. అండ్ ఇట్స్ కంప్లీట్లీ చేంజ్డ్ హౌ ఐ స్టడీ, హౌ ఐ వర్క్ అండ్ హౌ ఐ అప్రోచ్ ప్రొడక్టివిటీ. ఈ వీడియోలో అదే సీక్రెట్ ని మీతో నేను షేర్ చేస్తున్నా. సో నెక్స్ట్ టైం నువ్వు చదవడానికి కూర్చున్నప్పుడు టైర్డ్గా ఫీల్ అవ్వకుండా, గిల్టీ లేకుండా ఫోకస్ చేయగలవు. ఇంకా ఎక్కువగా సోది లేకుండా డైరెక్ట్గా టిప్ నెంబర్ 1, మీ హైయెస్ట్ ఎనర్జీ లెవెల్ని ఐడెంటిఫై చేయండి. ఒకసారి ఇలా అనుకోండి, నీకు ఒక ఇంపార్టెంట్ ఎగ్జామ్ అనేది వస్తుంది. యూజువల్గా మీరు ఏం చేస్తారు, లాస్ట్ వరకు పోస్ట్ పోన్ చేసి ఆ ఎగ్జామ్కి 1-2 రోజుల ముందు సడన్గా ఫుల్ ఫోర్స్తో చదవడం స్టార్ట్ చేస్తారు. నార్మల్ డేస్లో 2 అవర్స్ కూడా సరిగ్గా చదవలేని మీరు ఎగ్జామ్కి 3 రోజుల ముందు మీ ఎనర్జీ లెవెల్స్ ఇంకా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి ఎంత హైలో ఉంటాయంటే 12 to 14 అవర్స్ చదివేస్తుంటారు. ఎగ్జామ్ అయిపోక మళ్ళీ సేమ్ 1 or 2 అవర్స్ సైకిల్లోకి వచ్చేస్తారు. కానీ ఇక్కడ మనం చాలా పెద్ద సీక్రెట్ని మిస్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్లో మీరు మీకే తెలియకుండా మీ హైయెస్ట్ ఎనర్జీ జోన్లోకి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అంటే మీ ఫోకస్, క్లారిటీ, మెంటల్ స్టామినా నార్మల్ డే కన్నా చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే చాలా మంది స్టూడెంట్స్ చెప్తారు, ఎగ్జామ్కి ముందు 1 వీక్ చదివిన కాన్సెప్ట్స్ అన్నీ కలిపి సంవత్సరం మొత్తం కూడా నేను చదవలేదు అని చెప్పి. మరి ఇది ఎలా పాసిబుల్? దానికోసం ఎగ్జామ్కి 1 డే ముందు ఉన్న రొటీన్ని అనలైజ్ చేయాలి. రోజులో ఏ అవర్స్లో నీ ఎనర్జీ లెవెల్స్ ఇంకా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి పీక్స్లో ఉన్నాయో అబ్జర్వ్ చేయి. కొంతమందికి అది మార్నింగ్ 6 to 10 AM ఉంటే, మరి కొంతమందికి 12 PM to 6 PM ఉంటుంది. ఇంకొంతమందికి మిడ్ నైట్ వరకు ఉంటుంది. ఈ హై ఎనర్జీ జోన్స్ అనేవి ఎగ్జామ్ డేస్లో మాత్రమే కాకుండా నార్మల్ డేస్లో కూడా ఉంటాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే డెడ్ లైన్స్ భయం వలన మనం దాన్ని కేవలం ఎగ్జామ్ ముందు మాత్రమే యూజ్ చేస్తాం. మిగతా రోజుల్లో ఆ ప్రీషియస్ టైంని ర్యాండమ్ యాక్టివిటీస్లో వేస్ట్ చేస్తాం. మన ఎనర్జీ లెవెల్స్ మొత్తం డ్రైన్ చేస్తాం. ఇప్పుడు నీకు ఒక టాస్క్ ఇస్తున్నా, రోజులో నీ ఎనర్జీ లెవెల్స్ హైయెస్ట్గా ఉండే 4 to 6 అవర్స్ని ఐడెంటిఫై చేయి. ఆ టైంనే నీ మోస్ట్ ఇంపార్టెంట్ స్టడీ వర్క్స్ కోసం రిజర్వ్ చేసుకో. ఒక్కటి గుర్తుపెట్టుకో, ప్రొడక్టివిటీ అంటే ప్రతి పవర్ని యూజ్ చేయడం కాదు, నీ మెంటల్ ఎనర్జీ, నీ స్టేట్ ఆఫ్ మైండ్ని అర్థం చేసుకొని దాన్ని బట్టి స్మార్ట్గా యూజ్ చేయడం. టిప్ నెంబర్ 2, ఈట్ ద ఫ్రాగ్ ఫస్ట్. నీ హైయెస్ట్ ఎనర్జీ లెవెల్ జోన్ని ఐడెంటిఫై చేశాక ఇప్పుడు ఈట్ ద ఫ్రాగ్ ఫస్ట్ రూల్ని అప్లై చెయ్యి. దాని అర్థం, నీ రోజులో ఉన్న టఫెస్ట్ అండ్ మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ ని ఫస్ట్ కంప్లీట్ చేసి మిగతా పనులు ఆటోమేటిక్ గా ఈజీ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎకనామిక్స్ లేదా కెమిస్ట్రీలో ఒక చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ టెక్నికల్ నేచర్ వలన నువ్వు రోజుల తరబడి డిలే చేస్తున్నావు అని అనుకో. అప్పుడు ఆ చాప్టర్ ని నీ హైయెస్ట్ ఎనర్జీ జోన్ లో ఫస్ట్ టాస్క్ లా చేసుకో. స్టార్టింగ్ లో కష్టంగా అనిపిస్తుంది, అన్కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది, కానీ ఆ పీక్ ఎనర్జీ టైంలో చేస్తే టఫ్ చాప్టర్స్ కూడా ఫాస్ట్ గా, స్ట్రెస్ లేకుండా కంప్లీట్ అవుతాయి. టిప్ నెంబర్ 3, టైర్డ్ అయినప్పుడు ఈజీ వర్క్ కి షిఫ్ట్ అవ్వు. చాలా మంది స్టూడెంట్స్ రోజుకి 10 to 12 అవర్స్ చదువుతారు. ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు టైర్డ్గా ఫీల్ అవుతారా అంటే అవుతారు. కానీ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ ఎనర్జీ జోన్స్ని ఎక్స్పెండ్ చేయడం ప్రాక్టీస్ చేశారు. ఈ సీక్రెట్ని అర్థం చేసుకోవాలి అంటే అటామిక్ హ్యాబిట్స్ ఆధారైన జేమ్స్ క్లియర్గా చెప్పిన రూల్ని మనం గుర్తు చేసుకోవాలి. ఒక టాస్క్ చేసేటప్పుడు నీకు నిద్ర వస్తే లేదా టైర్డ్గా ఫీల్ అవుతున్నావంటే మొత్తం ఆ టాస్క్ని ఆపేయకుండా ఆ టాస్క్లో ఉన్న ఈజియెస్ట్ పార్ట్ని స్టార్ట్ చేయి. వర్క్ ఈజీగా ఉంటే బ్రెయిన్ అనేది రెసిస్ట్ చేయదు, బదులుగా నువ్వు దాన్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్, నేను రోజు మొత్తంలో కూడా థియరీ చదివాక నైట్ టైంలో మ్యాథ్స్లోని న్యూమరికల్స్ని సాల్వ్ చేస్తుంటా. అండ్ ఆనెస్ట్లీ నాకు ఇది చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. ఈ మెథడ్ వల్ల నేను ఒక రోజులో 2 to 3 సబ్జెక్ట్స్ని చాలా ఈజీగా మేనేజ్ చేసుకోగలిగేవాడిని, అది కూడా బర్న్అవుట్ లేకుండా. ఈ రొటీన్ని డైలీ ఫాలో చేస్తే ఇదొక హ్యాబిట్లా అయిపోతుంది. అప్పుడే నీ ప్రొడక్టివిటీ అవర్స్ అనేవి ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతాయి. టిప్ నెంబర్ 4, లైట్ ఫుడ్, స్మార్ట్ ఫుడ్. చదువుతున్నప్పుడు ఆకలి రావడం అనేది చాలా కామన్ థింగ్. అయితే దాని అర్థం స్విగ్గీలో పిజ్జా ఆర్డర్ చేసుకోవడం కాదు. హెవీ మీల్స్ తింటే బాడీకి బద్ధకం అనేది వస్తుంది, నిద్రపోవాలనే ఫీలింగ్ వస్తుంది, ఫోకస్ పోతుంది. దానికి బదులుగా లైట్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకో. డ్రై ఫ్రూట్స్, బనానాస్, యాపిల్స్, డార్క్ చాక్లెట్, బాయిల్డ్ ఎగ్స్,
హై ఫైబర్ ఉన్న ప్రోటీన్ బార్స్. ఈ ఫుడ్స్ అనేవి బాడీకి రిక్వైర్డ్ న్యూట్రిషన్ ఇవ్వడంతో పాటు ఎక్స్ట్రా ఎనర్జీని కూడా ప్రొవైడ్ చేస్తాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ లైట్ ఫుడ్స్ని ఆకలి వచ్చినప్పుడు మాత్రమే తినాలి. ఎక్కువగా తింటే అవి కూడా హెవీ మీల్ లాగా బిహేవ్ చేసి మళ్ళీ స్లీప్ సైకిల్లోకి తీసుకుని వెళ్ళిపోతాయి. టిప్ నెంబర్ 5, పవర్ న్యాప్స్ అనేవి లేజినెస్ కాదు, ఇదే లాస్ట్ది. ఎక్కువసేపు చదవడం అనేది అంటే లాంగ్ అవర్స్ చదవడం అనేది సెల్ఫ్ పనిష్మెంట్ కాదు. హ్యూమన్ బ్రెయిన్కి రెస్ట్ అవసరం, అప్పుడే మళ్ళీ స్ట్రాంగ్గా అనేది వర్క్ చేస్తుంది. ఆపర్చునిటీ దొరికినప్పుడు డేలో 20 to 30 మినిట్స్ పవర్ న్యాప్ తీసుకో. ఈ చిన్న రెస్టింగ్ ఇంటర్వెల్ అనేది మైండ్ని రీఫ్రెష్ చేసి ఆ తర్వాత వచ్చే లాంగ్ స్టడీ సెషన్కి ప్రిపేర్ చేస్తుంది. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ హ్యాబిట్స్ని మినిమం 1 వీక్ వరకు ప్రాక్టీస్ చెయ్యి. ఇన్స్టెంట్గా రిజల్ట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయకు. నెపోలియన్ హిల్ చెప్పినట్లు ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఆల్ అచీవ్మెంట్స్ ఈస్ డిజైర్. నీ డిజైర్ స్ట్రాంగ్గా ఉంటే నీ రొటీన్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసి నీ గోల్స్ని అచీవ్ చేయగలవు. సో స్టే స్ట్రాంగ్ అండ్ ప్రిపేర్ వెల్.